అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికీ 500 స్కూల్స్లో ఉన్నాం. స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈరోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటరీ బేస్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం. 20 స్కూల్స్ కరీంనగర్లో, యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూళ్ళు ఓపెన్ చేశాము. ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే డిస్ట్రిక్ట్స్, బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన పిల్లలందరినీ కూడా మేమున్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము. తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడున్నా come back, take care of one government school so your town, your city can get better to give back to the world at large. Thank you very much.